శ్రీ గురుభ్యో నమః. 7వ అధ్యాయం 25వ శ్లోకము. భగవంతుడు అందరికీ ఎందుకు కనిపించడు, మాయ వెనక ఉన్న రహస్యం ఏమిటి అనేది ఈ శ్లోకంలో వివరించబడింది. ఓం నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మాం అజం అవ్యయం. ముందుగా పదపదానికి అర్థం తెలుసుకుందాము. నా అహం నేను కాదు, ప్రకాశక కనిపించేవాడను, సర్వస్య అందరికీ, యోగమాయ నా అంతరంగిక శక్తి అయిన యోగమాయ చేత, సమావృత కప్పబడిన వాడనై, మూడో అయం ఈ వివేకం లేని, నా అభిజానాతి తెలుసుకోలేకపోతున్నారు, లోకః లోకులు, మాం అజం నన్ను పుట్టుకలేని వానిగా, అవ్యయం నాశనం లేని వానిగా. శ్రీకృష్ణుడు సాధారణ మనుషుల్లాగే తిరుగుతున్నా ఆయన భగవంతుడనే సత్యాన్ని అందరూ గ్రహించడం లేదు. ఎందుకంటే ఆయన చుట్టూ యోగమాయ అనే తెర ఉంది. కేవలం భక్తి శరణాగతి ఉన్నవారికే ఆ తెర తొలగి భగవద్ దర్శనం అవుతుంది. ఈ లోకంలో ఉన్న మానవులు అందరూ నా మాయ చేత కప్పబడి ఉన్నారు కాబట్టి వారు నన్ను చూడలేరు, తెలుసుకోలేరు. యోగమాయ చేత కప్పబడి తమ వివేకమును పోగొట్టుకున్న మానవులు నన్ను పుట్టుక లేని వాడిగను నాశనం లేని వాడిగను తెలుసుకోలేకపోతున్నారు. ఇంతకుముందు శ్లోకంలో పరమాత్మ నేను అవ్యక్తుడను అని అన్నాడు. అంటే నేను మామూలు మానవుల కళ్ళకు కనిపించను, మనస్సులోని భావనలకు అందను అని అర్థం. అలా ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని ఈ శ్లోకంలో వివరించాడు. వీరందరూ మూడోహ్యం అంటే మూడులు, అంటే పరమాత్మ నిరాకారుడు, నిర్గుణుడు, అవ్యయుడు అని తెలుసుకోలేనివారు. మరి ఇలా ఎందుకు అనుకుంటున్నారు అంటే వారందరూ యోగమాయ సమావృత, అంటే వారందరినీ యోగమాయ ఆవహించి ఉంది, అందుకే అలా అనుకుంటున్నారు. మరి ఈ యోగమాయ అంటే ఏమిటి? సత్వ రజస్తమో గుణములు ఈ ప్రకృతిని ఆవరించి ఉన్నాయి. వాటి కలయిక నుండి మాయ ఆవిర్భవించింది. మాయ అంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమ చెందడం, ప్రతి విషయాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం, అంతా తనకే తెలుసు అనుకోవడం, ఇవన్నీ కలిస్తే మాయ అవుతుంది. దీనినే అజ్ఞానమని కూడా అంటారు. ఆ మాయ పరమాత్మకు మనుషులకు మధ్య ఒక అడ్డుగోడగా ఏర్పడింది. దానిని ఛేదిస్తే తప్ప పరమాత్మ నిజస్వరూపం తెలియదు. దానిని ఛేదించాలంటే ఎవ్వరి వల్ల కాదు. ఆ మాయను ఎవరు కల్పించారో వారి దయతోనే ఆ మాయ ఛేదింపబడుతుంది. ఆ మాయ పరమాత్మ కల్పించాడు కాబట్టి ఆయనను ఆశ్రయిస్తానే ఆ మాయ ఛేదించగలము. దానికి కావలసింది భక్తి జ్ఞాన వైరాగ్యములు, విచారణ, సాధన. అప్పుడే మనకు పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఇది తెలియని వాళ్ళు దేవుడు ఏడి నాకు కనపడడే అనుకుంటూ ఉంటారు. అలా అనుకునే వాళ్ళు మూడులు అని అన్నాడు పరమాత్మ. ఈ మూడులు మాయలో పడి కొట్టుకుంటుంటారు. అంటే కృష్ణావతారంలో శిశుపాలుడు, దుర్యోధనుడు అటువంటి వాళ్ళు, రామావతారంలో రావణాసురుడు పరమాత్మే అనేసి తెలుసుకోలేక ఆ మాయలో పడి కొట్టుకుంటుంటారు. ఇంకా ఇంకా దానిని పెంచుకుంటున్నారు. వారిలో ఉన్న విషయ వాంఛలు, భోగాల పట్ల ఆసక్తి, ఉద్రేకము, దుర్వ్యసనాలు ఇవన్నీ ఆ మాయని ఇంకా ఎక్కువ చేస్తాయి. చుట్టూ సాలెగూడులాగా అల్లుకుంటాయి. ఈ మూడులు అసూయ అనే తెరను ఎన్నటికీ ఛేదించలేరు. అది ఛేదిస్తేనే కానీ పరమాత్మ దర్శనం కాదు. ఈ మాయను ఛేదించి పరమాత్మను దర్శించిన వారు ఎవరైనా ఉన్నారా అంటే శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరమాత్ముడని వ్యాసుడు, భీష్ముడు, నారదుడు వంటి జ్ఞానులు గ్రహించారు. రాముని అవతారంలో శబరి, గుహుడు, హనుమంతుడు ఆయనలోని దైవత్వాన్ని గుర్తించి తరించారు. మనిషి తనలో ఉన్న అహంకారం అనే మాయ
నేనే అంతా చేస్తున్నాను, నా వల్లే ఇదంతా జరుగుతుంది అనే భ్రమలో మనిషి బ్రతుకుతుంటాడు. ఈ అహంకారమే మన కళ్ళకు కమ్మిన మాయ. దీనివలన మన వెనక ఉండి నడిపించే భగవంతుణ్ణి మనం తెలుసుకోలేకపోతున్నాం. ముత్యము సముద్రం పైన తేలదు, లోపలే మునిగి ఉంటుంది. అలాగే జీవితంలో నిజమైన ఆనందము, ప్రశాంతత పైపైన దొరికే భోగాల్లో లేవు. మన మనస్సును లోపలికి మళ్లించి ఆత్మ పరిశీలన చేసుకొని అజ్ఞానాన్ని దాటినప్పుడే జీవిత పరమార్థం బోధపడుతుంది. కంటికి అడ్డంగా ఒక చిన్న వేలు పెట్టుకుంటే సుదూరంలో ఉన్న పెద్ద సూర్యుడే కనిపించడు. అలాగే మనలో ఉన్న అజ్ఞానం, అహంకారం అనే చిన్న పొరలు మన చుట్టూ, మనలోనే ఉన్న అనంతమైన దైవత్వాన్ని, సత్యాన్ని చూడనివ్వడం లేదు. ఆ పొరను తొలగించుకోవడమే మానవ జీవిత ముఖ్య ఉద్దేశ్యం. హరి ఓం తస్సత్.